ఇందులో మొదటి 1 నుంచి 10 చౌపాయిల్లో హనుమాన్ రూపం, ఆయన శక్తి, బలం, వీరత్వం మనకి చక్కగా వర్ణిస్తారండి తులసీదాస్ గారు. అలాగే 11వ చౌపాయి నుంచి 20వ చౌపాయి దాకా శ్రీరాముని మీద హనుమకి ఎంత అచంచలమైన భక్తి ఉంది, ఆ సేవాభావం ఎలా ఉంది, శ్రీరామునికి ఆయన ఉపకారాలు ఎలా చేశారు, ఇవన్నీ కూడా భక్తులకి హనుమ ఎలా రక్షణ కల్పిస్తారు అని 20వ చౌపాయి దాకా చెప్పారు. అలాగే 21 నుంచి 30వ చౌపాయిలో ఒక రక్షకుడిగా మనకి, అలాగే భూత పేత పిశాచాల్ని తరిమే ఒక రక్షకుడిగా, దుఃఖాన్ని హరించే గొప్ప దేవునిగా, అలాగే మనకి సుఖాన్ని సంతోషాన్ని ప్రసాదించే వరదాతగా హనుమంతుడిని వర్ణించడం జరిగిందండి. ఇంకా 31 నుంచి 40 చౌపాయిలో సర్వసిద్ధి ప్రసాదకుడు, ఏది కావాలంటే, సిద్ధి అంటే స్కిల్స్ అండి, నైపుణ్యాలు, అలా మనకు అన్ని కావలసినవన్నీ ఇచ్చే దేవుడు హనుమంతుడు, శ్రీరాముని దాసుడు, భక్తికి మార్గదర్శకుడు, అందుకనే అష్టసిద్ధి నవనిధికే దాత అంటారు.